హలో మీ ఫ్యామిలీ డే 5 ఆఫ్ పిఎల్సి అండ్ ఎస్కాడా సిరీస్. లాస్ట్ డే షార్ట్ లో మనం పిఎల్సి అనేది ఎలా వర్క్ అవుతుంది, దాని కన్స్ట్రక్షన్ ఏంటి అని తెలుసుకున్నాం. ఆ షార్ట్ చూడకపోతే కింద క్లిక్ చేసి చూసేయండి. ఈ రోజు ఎస్కాడా అంటే ఏంటి అని తెలుసుకుందాం. దీన్ని యూస్ చేసుకొని ఎలా కంట్రోల్ చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. ఎస్కాడా అంటే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్. ఇందులో సూపర్వైజరీ అంటే ఓవరాల్ మానిటరింగ్, అంటే మనం ఏ సిస్టమ్ అయితే ఆపరేట్ చేస్తున్నామో ఆ సిస్టమ్ యొక్క డీటెయిల్స్ మొత్తం మనకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఉదాహరణకు చూసుకుంటే ఏదైనా మోటార్ ఆన్ చేసాము అంటే అది ఏ స్టేట్ లో ఉంది, ఆన్ స్టేట్ లో ఉందా, ఆఫ్ స్టేట్ లో ఉందా, పవర్ సిస్టమ్స్ లో చూసుకుంటే సర్క్యూట్ బ్రేకర్ ఓపెన్ అయి ఉందా, క్లోజ్ అయి ఉందా, ఇలా ఆ సిస్టమ్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఆ స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటాయి. అదే సూపర్వైజరీ. రెండోది కంట్రోల్. కంట్రోల్ అంటే ఆపరేట్ చేయటం. ఆ స్క్రీన్ లో నుంచి మనం ఆ సిస్టమ్ ని ఆపరేట్ చేయొచ్చు, అంటే ఆన్ చేయటం, ఆఫ్ చేయటం, అలాంటి ఆపరేషన్స్ అనేవి ఆ స్క్రీన్ లో నుంచి చేయొచ్చు. మూడోది డేటా. అంటే ఏదైతే మనం సిస్టమ్ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నామో ఆ సిస్టమ్ నుంచి డేటా అనేది కలెక్ట్ చేస్తుంది. ఉదాహరణకు చూసుకుంటే మోటార్ యొక్క వోల్టేజ్ ఎంత ఉంది, అది ఎంత వోల్టేజ్తో రన్ అవుతుంది, ఎంత కరెంటుతో రన్ అవుతుంది, ఆ మోటార్ ఎంత టెంపరేచర్లో ఉంది, ఆ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి ఏదైతే మనకి స్క్రీన్ ఉంటుందో ఆ స్క్రీన్ మీద చూపిస్తుంది. నాలుగోది యాక్విజిషన్. అంటే ఏదైతే డేటాని కలెక్ట్ చేస్తున్నామో ఆ డేటా కలెక్షన్ని యాక్విజిషన్ అని అంటారు. ఈ ప్రాసెస్నే ఎస్కాడా అని అంటారు. రాబోయే షార్ట్ సిరీస్ లో ఈ ఎస్కాడా యూస్ చేసుకొని, ఆ పిఎల్సి యూస్ చేసుకొని ఈ ఇండస్ట్రియల్ సిస్టమ్స్ అనేవి ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఈ ఎస్కాడాని ఎలా డిజైన్ చేయాలి, పిఎల్సిలో ఎలా ప్రోగ్రామ్ ని డంప్ చేయాలి, అసలు ఏమేం ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఈ ఎస్కాడాకి ఆ పిఎల్సికి ఎలా లింకప్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్, హిట్ ద లైక్ బటన్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్.